రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. పత్తి పంటలో మంచి లాభాలు సాధించాలంటే దిగుబడి బాగా రావాలి. మరి దిగుబడి బాగా రావాలంటే మొక్కలపైన ఫ్లవరింగ్ బాగా వస్తేనే దిగుబడి బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఫ్లవరింగ్ ఒకటి వస్తేనే మరి లాభం జరుగుతుందంటే వస్నపూత మొత్తం కూడా రాలకుండా పిందెగా మారాలి. ఆ మారిన తర్వాత మన గులాబీ రంగు పురుగు ఆశించకుండా ఉన్నటువంటి కాయ మొత్తం మంచిగా పలిగినట్లయితే మంచి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది పత్తి పంటలో. మరి ఈ సంవత్సరం పత్తి పంట చాలా వరకు తగ్గినప్పటికీ ఉన్నటువంటి వర్షాల ఎఫెక్ట్ వల్ల చాలా వరకు మొక్కలు ఎదుగుతలేవండి. ఎదుగుదలకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో చేశాను. ఎవరైనా ఎదుగు చూడకపోతే చూడండి. ఇప్పుడైతే మీకు ప్రధానంగా పత్తి పంటలో మంచి లాభాలు సాధించాలంటే ఫ్లవరింగ్ టైంలో ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన మహాధన్ కంపెనీలో ఫ్లవరింగ్ స్పెషల్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మరొకటి సింగింటా కంపెనీలో క్వాంటిస్. ఈ రెండు మందులను కలిపి వాడుకున్నట్లయితే పత్తి పంటలో మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, ఇది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మొత్తం మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే రైతులు కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ సంవత్సరం ఈ వర్షాల కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల పత్తి పంటలో మొక్కలు ఎక్కువ ఎదుగుతలేవండి. మీరు చూడండి, చిన్న చిన్న మొక్కలకే అక్కడక్కడ ఫ్లవరింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఏ పంటకైనా కావచ్చు, మొక్క భూమిలోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మొదటి 40 నుంచి 45 రోజుల మధ్యలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనకు చెట్టు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కంపల్సరీ మనకు పూతనే పూస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఫ్లవరింగ్ బాగా రావాలి. దాంతోపాటు ఎంత సైడ్ కొమ్మలు ఎక్కువ ఉంటే అంత ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒక 2 కాంబినేషన్ అయితే చెప్తున్నాను. కాబట్టి ఇది వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు సింగింటా కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిటీస్ అనేది మనకు అమినో యాసిడ్తో పాటు మనకు ఇందులో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి మొక్కకు కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది మనకు చూసినట్లయితే సైడ్ కొమ్మలు బాగా రావడానికి, మొక్క పెరుగుదలకు చాలా బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఈ సంవత్సరం పత్తి పంట సాగు చేస్తున్నారో ఈ క్వాంటిటీస్ అనే మందు మొదటి 40 రోజుల లోపు కంపల్సరీ వాడుకోవాలండి. 40 నుంచి 40 రోజుల మధ్యలో, అంటే 30 రోజుల నుంచి మినిమం ఒక 40 రోజుల మధ్యలో కనుక మీరు వాడుకున్నట్లయితే సైడ్ కొమ్మలు బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది వాడడం వల్ల ఏంటంటే మేజర్గా మనకు సైడ్ కొమ్మలతో పాటు కూడా ఫ్లవరింగ్ రావడంతో పాటు కూడా మొక్క పెరుగుదలకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి దాంతోపాటు మనకు మహాధన్ కంపెనీలో ఫ్లవరింగ్ స్పెషల్ అంటే మనకు ఎంపీకేఎస్ అంటామండి. అంటే మనకు దాదాపు చూస్తే చాలా వరకు ఎంపీకే అంటే మనకు నత్రజని, భాస్వరం, పొటాష్, ఇది మనకు ప్రథమ పోషకాలు అంటాం. మరి ఇందులో మనకు ప్రథమ పోషకాలతో పాటు కూడా ఇందులో మనకు ఎంపీకేఎస్ అంటే ఎస్ అంటే మనకు సల్ఫర్ అండి. సల్ఫర్ అంటే మనకు బ్లాక్ సల్ఫర్ కాదండి, ఇది మనకు గంధకం. అంటే మనకి ఇది ఒక గంధకం రూపంలో ఉండే మనకు సల్ఫర్ చాలా రకాలుగా ఉంటాయి మార్కెట్లో. ఎక్కువగా రైతులు గంధకం మరియు బ్లాక్ సల్ఫర్ ఇవి రెండు వాడుతూ ఉంటారు. అది మనకు సందర్భం తగ్గట్టు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో మనకు ఉన్నటువంటి ఈ ఎంపీకేఎస్ అంటే చాలా వరకు నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు కూడా సల్ఫర్ గంధక రూపంలో ఉంటుంది. దాంతోపాటు మనకు బోరాన్ కూడా ఇందులో ఉంటుంది. ఈ బోరాన్ ఉండడం వల్ల ఏంటంటే వస్నపూత వచ్చినట్టు రాలకుండా తొందరగా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. పిందె మరియు తొడె మధ్యలో ఉన్నటువంటి ఆ కాండాన్ని మనం ట్యూబ్ అంటాం. ఈ ట్యూబ్ అనేది బలంగా ఉండాలంటే కంపల్సరీ మనకు బోరాన్ చాలా ఇంపార్టెంట్ మొక్క. కాబట్టి ఈ ఉన్నటువంటి 40 రోజుల టైంలో మనం వాడుకున్నట్లయితే వస్నపూత వచ్చినట్టు త్వరగా పిందెగా మారడానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ ఎవరైతే ఈ సంవత్సరం పత్తి పంట సాగు చేస్తున్నారో ఈ మహాధన్ వాళ్ళది ఫ్లవరింగ్ స్పెషల్, దాంతోపాటు కాంబినేషన్లో సింగింటా కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిటీస్, ఇవి 2 కాంబినేషన్ వాడుకున్నట్లయితే రైతులకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఒకసారి వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు మంచి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుందండి. సాధారణంగా చూస్తే మనకు మార్కెట్లో ఎంపీకే అంటే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అనే మనకు 9919, 2020, 1435 లేకపోతే 1260 అని చెప్పి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. అవన్నీ కూడా మనకు ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఎక్కువగా తక్కువగా ఉన్నటువంటి మార్కెట్ దొరుకుతూ ఉంటాయి. ఇది కనుక చూస్తే మనకు ఎంపీకేఎస్ అంటే మనకు ఈ నత్రజని మనకు 9% అయితే ఉంటుంది. మొక్కకు కావాల్సిన భాస్వరం మనకు 27% అయితే ఉంటుంది. 18% పొటాష్ ఉంటుంది. 7.5 వచ్చేసి మనకు గంధకంతో పాటు బోరాన్ కలిసి ఉంటుంది. కాబట్టి ఇది మనకు చూసినట్లయితే దాదాపుగా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ప్రధాన పోషకాలతో పాటు కూడా సల్ఫర్ మరియు బోరాన్ ఉంది. కాబట్టి పూత టైంలో ఒక మంచి ఫుడ్గా చెప్పుకోవచ్చు, మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు మొక్క. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయాలండి. మనకు ప్రధానంగా చూసినట్లయితే ఈ ఉన్నటువంటి ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఎందుకు పనిచేస్తే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నత్రజని అంటే మనకి ఎప్పుడైనా కానీ మొక్క పెరుగుదలకు
మొక్క పచ్చగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది. ఇక భాస్వరం అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి, మొక్క యొక్క కాండం బలంగా ఉండడానికి, పూత టైంలో పూత కూడా మంచిగా రావడానికి ఈ భాస్వరం చాలా బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అయితే వేరు అభివృద్ధి చెందడానికి చాలా బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక పొటాష్ అనేది మనం కనుక చూసినట్లయితే ఈ ఫ్లవరింగ్ అంటే కాయ నాణ్యతగా ఉండడానికి, కాయ సైజు రావడానికి పనిచేస్తూ ఉంటుంది మనకు పొటాష్ అనేది. ప్రధానంగా మాత్రం ఇది మన ప్రధాన పోషకాలు అంటూ ఉన్నామండి. దీంతో పాటు కూడా ఉన్నటువంటి ఈ బోరాన్ సల్ఫర్ అనేది కూడా మనకు పూత టైంలో వాడుకున్నట్లయితే ఎక్కువగా మనకు పూత రాలకుండా ఉండడానికి పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సల్ఫర్ కూడా మనకు దానికి పనిచేస్తాయి. కాబట్టి అన్ని రకాల పోషకాలు, మొక్కకు వాల్సినటువంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ మందు వల్ల ఫ్లవరింగ్ రావడంతో పాటు కూడా వచ్చిన పూత రాలకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాయ సైజు కూడా మంచి నాణ్యతగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని మనం వాడుకునే ప్యాటర్న్ చేయాలి. కాబట్టి కంపల్సరీ 40 రోజుల లోపు ఒక డోసు వాడాలి. ఇది వాడిన తర్వాత మీరు మళ్ళీ కూడా వాడుకోవచ్చు. మళ్ళీ 60 రోజుల మధ్యలో వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడైతే ఎవరైతే రైతులు మీరు వాడుకోలేదో ఈ సంవత్సరం వాడుకునే ప్రయత్నం చేయండి. దీన్ని మనం పత్తి పండుగ కాదండి, తోటకు వాడుకోవచ్చు, కూరగాయ పండుగ కూడా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉన్నటువంటి సందర్భం తగ్గట్టు వాడుకునే ప్రయత్నం చేయండి. ఎకరానికి వచ్చేసి ఈ మహదన్ వాళ్ళది ఫ్లవరింగ్ స్పెషల్ మనం 1 kg వరకు వాడుకోవాలి. ఇది మనకు వాటర్సైబుల్ ఫర్టిలైజర్ కాబట్టి నీటిలో త్వరగా కరుగుతుంది. కాబట్టి ఎకరానికి 1 కిలో వాడుకోండి. అంటే మనకు దాదాపుగా ఒక 200 లీటర్లకు వస్తుంది మందు వచ్చేసి. కాబట్టి ఆ ప్రకారంగా మీకు ఎంత వాటర్ పడుతుందో దాని ప్రకారంగా కలుపుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మరి సింగెంటా కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిటీస్ అనేది చూస్తే మనకు ఇందులో ఉన్నటువంటి ఈ అమినోస్ కంటెంట్ మనకి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది మనకు మొక్క పెరుగుదలకు, అదేవిధంగా పూత టైంలో పూత బాగా రావడానికి, సైడ్ కొమ్మలు బాగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ క్వాంటిటీస్ కూడా ఒక ఎకరానికి వచ్చేసి మనకు 400 ml అంటే దాదాపుగా 200 లీటర్ల వాటర్కి అయితే వస్తాయి. కాబట్టి దగ్గర కూడా వాడుకోండి. మరి ఒక దీని ధర కూడా మనకు మార్కెట్లో తక్కువ రేట్ అనేది, చీప్ రేట్, మంచి రేట్ ఇది. కాబట్టి ఇది మనకు వచ్చేసి దాదాపుగా మీకు ఇది 450, 500 అట్లా ఉంటుందండి. మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పిన దానికి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ తీసుకోండి. సింగెంటా కంపెనీలో క్వాంటిటీ ఎకరానికి మనకు 400 ml వాడుకోవాలి. దాంతోపాటు మనకు మహదన్ వాళ్ళది ఫ్లవరింగ్ స్పెషల్ కూడా మనకు 350 నుంచి 300 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి రేట్, తక్కువ రేట్లో ఒక మంచి మందు. కాబట్టి 2 కాంబినేషన్లో ఒకసారి వాడుకునే ప్రయత్నం చేయండి. దీన్ని దాదాపుగా పంట కాలంలో ఒక 2 సార్లు వాడుకున్నట్లయితే, పంట కాలంలో ఒక 2 times వాడుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. దీని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో కూడా మనకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎవరైనా రైతులు చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడైతే ఎవరైతే రైతులు ఈ వీడియో మళ్ళీ చూస్తున్నారో ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.